హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన లదాఖ్ రైడ్లో లాస్ట్ డే అనమాట. సో నేను ఈ వీడియోకు ముందు నేను ఇంట్రో అయితే ఇవ్వలేదు, అందుకని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నా ఆటోలో కూర్చొని అయితే ఇంట్రో ఇస్తున్నా. సో ఈరోజు వచ్చేసి మొత్తము 1080 కిలోమీటర్స్ దగ్గర సాగర్ అవతల నుంచి నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేసిన ఇంటికి. సో బ్యాక్ టు హోమ్ మా విలేజ్కి, నెల్లికొండ అనే విలేజ్కి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో మా ఇంటి వరకు 1080 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నాన్ స్టాప్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా నేనైతే కొట్టేసిన నా FZ 150cc మీద. సో ఫైనలీ నేనైతే ఇంటికి రీచ్ అయిపోయినా, మంచిగా సేఫ్గా వచ్చిన. సో విషయం ఏంటంటే, అసలు నిన్న మా అన్న వాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి నాకు చిన్న అంటే లదాఖ్ వెళ్ళొచ్చిన కదా, మంచిగా చిన్న కేక్ కటింగ్ లాంటిది ప్లాన్ చేసిండ్రి. ఏదో నేను మామూలుగా చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మొత్తం కూడా ఎట్లా అంటే ఒక పెద్ద బ్యానర్ వేసిర్రు, అసలు కేక్స్ తెచ్చిర్రు. అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మొత్తం కూడా మీకు లాస్ట్లో కొంచెం ఒక పిక్ ఉంది, ఒక పెద్ద గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ గ్రూప్ ఫోటో ఒకటి పెట్టేస్తా, కొద్దిగా చిన్న కేక్స్ అవి కూడా ఫొటోస్ అయితే పెడతా. ఎందుకంటే ఫుల్ వీడియో నేను గోప్రోలో కొద్దిగా షూట్ చేసినా, కానీ అది కొద్దిగా అంటే చీకటి కదా, బాగా లేట్ అయిపోయింది. 11:30 అట్లా అయ్యింది నేను నైట్ ఇంటికి వెళ్ళే లోపు. సో సరిగ్గా క్యాప్చర్ కాలేదు, అందుకని చెప్పి నేను ఒక గ్రూప్ ఫోటో, కేక్స్ ఫొటోస్ అయితే ఉన్నవి. సో అవైతే నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తా. ఇక సో గాయ్స్ చూడండి ముందర వాతావరణం ఎట్లుందో. సో ఇక్కడిక్కడ వర్షం పడ్డట్టుంది అక్కడక్కడ. సో చాలా అంటే చాలా చల్లగా వస్తుంది గాలి, మంచిగా అనిపిస్తుంది అసలు రైడ్ చేస్తుంటే. సో వాతావరణం ఇంటికి వెళ్ళే వరకు ఈరోజు ఇట్లనే ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. సో ఘోరంగా అంటే ఘోరంగా ఎండలు. నిన్న ఒక్క రోజే నాకు 44 degrees అంటే నాకు మొత్తం అయిపోయింది మొత్తం పానం. అసలు ఏమెండ అసలు నిన్న ఘోరంగా ఉండే. సో మనమైతే ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇంకా పెట్రోల్ బంక్ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఓహో ఏమైంది ఆవుకు, పాపం కుంటెత్తుంది ఆవు. సో ప్రస్తుతం అయితే మనమైతే ఎంపీలో అయితే ఉన్నాము, మధ్యప్రదేశ్. సో ఇప్పుడిప్పుడే పైన అక్కడ సన్లైట్ రావడానికి స్టార్ట్ అవుతుంది. మన బండికి ఆల్మోస్ట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా కరిగిపోయినాయి. ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షాక్ అబ్జర్ది కూడా ఆయిల్ లీకేజ్ అవుతున్నట్టుంది, ఆయిల్ సిల్. సో మ్యాక్స్ ఇక ఇవన్నీ చేపించాలంటే కొద్దిగా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి మా దోస్తు గారి దగ్గరికి. ఇంటికి వెళ్తే మా దోస్తు గారు బండి కూడా చేస్తాడని చెప్పి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా. అట్లనే 2 రోజులు మంచిగా ఊర్లో ఉంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఓహో ఏమైంది, అరే ఈ నాయలు ఇప్పుడే వచ్చారు కదరా, అయ్యో ఇప్పుడే వచ్చిర్రు. నేనున్న దాబా దగ్గరనే ఉండ్రి, ఇన్నింకి వచ్చిర్రు, మరి ఎందుకు వచ్చిర్రో కానీ ఇప్పుడే వచ్చి గుద్దినట్టు కొడుకులు. కానీ చిన్నది లేండి, ఎవరికేం కాలేదు. సో క్లైమేట్ చూసుకుంటే చల్లగా ఉంది. ఇలాంటి వెదర్లో రైడ్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో అందుకే నేను 5:30కి అట్లా స్టార్ట్ చేసిన. ఓహో కోతులు చూడండి ఎట్లా దాడుతున్నాయో, చిన్న కోతులు. సో నిన్న అయితే అసలు బాబా ఏమన్నా ట్రాఫిక్ అయింది ఆ హైవే పైన. 2 రోడ్లు మొత్తం కూడా జామ్ అయిండే నిన్న. వెంటనే లేచింది నాకు. దగ్గర 5 కిలోమీటర్లు తెలుసా. అది మొత్తం చూపించలేను కాబట్టి ఏదో కొంచెం చూపించిన, కానీ దగ్గర 5 కిలోమీటర్ల పొడవు ఉందేమో మరి. సో వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. సో ఈరోజు మ్యాక్స్ ఒక 1080 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కొట్టలేదు అంత ఎక్కువ. సో నా బండి మీద అది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో మ్యాక్స్ ఈరోజు 1080 కొట్టడానికి ట్రై చేస్తాను. అది కూడా టైం ఉంటేనే, నాకు ఓపిక ఉంటేనే. ఓపిక ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా నడపను, నిద్ర వచ్చినా కూడా నడపను. సో నిన్న అయితే దగ్గర 814 కిలోమీటర్స్ ఏమో తిరిగిన.
అంబాల నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఫస్ట్ పెట్రోల్ పోసుకోవాలబ్బా. పెట్రోల్ పోసుకున్నామంటే ఇక ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు. ఇక ఆల్మోస్ట్ నేను ఇందాకనే అక్కడ చాయ్ బిస్కెట్ తినేసిన. సో నాకేంటంటే పొద్దున పూట ఎక్కువ నేను టిఫిన్ అలవాటు లేదనమాట నాకు. సో మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సన్లైట్ అయితే ఇప్పుడే వస్తుంది. పెట్రోల్ బంక్ దొరికేసింది. పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకుందాం ఇప్పుడు. గాయ్స్ 12.24 లీటర్స్ అయితే పట్టింది. సో 1301 రూపీ అయితే నాకు పట్టింది. ఇప్పుడు ఇక పేమెంట్ చేసేసి ఇక చక్కగా వెళ్ళిపోదాము. ఇక ఏడు ఆగుడే లేదు. మధ్యాహ్నం లంచ్కి ఒకటి ఆగుతా. సో గాయ్స్ ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. 1301 రూపీస్ అయితే పట్టింది. 12.24 లీటర్స్. సో ఈ బండి పాండిచేరి ఇదంట. వర్షం అయితే నైట్ గట్టి పడ్డదంట. పెట్రోల్ బంక్ అతను చెప్తున్నాడు. సో మనకు దగ్గర ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కాక ఏం చేస్తున్నది. సో మనకు లెఫ్ట్లో చూసుకుంటే సన్లైట్ అయితే ఇచ్చి పడేస్తుంది. మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఈరోజు ఎంతవరకు వీలవుతుందో నేను ఇంటికి చేరుతానా లేకపోతే మధ్యలోనే ఆగాల్సి వస్తుంది అయితే చూద్దాము. సో ఇప్పుడు లొకేషన్ కూడా పెట్టేసుకుందాం ఇక డైరెక్ట్ మన ఇంటికి. సో గూగుల్ టైం వచ్చేసి నాకు ఎంత చూపిస్తుంది అంటే చెప్పరా, నైట్ 1 గంటలకు ఇంటికి రీచ్ అవుతా అని చెప్పి చూపిస్తుంది. సో మ్యాక్స్ 11 లోపు ఇంటికి పోదామనే ఆలోచన అయితే ఉంది కానీ ఇంకా చూడాలి ఇక ఎంతవరకు వీలవుతుందో ఏమో. సో 1061 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పటివరకు ఒక 20 కిలోమీటర్స్ వచ్చిన. సో ఇప్పుడు మనం పోసుకున్న పెట్రోల్ తోటి మ్యాక్స్ నేను మన టీఎస్లోకి ఎంట్రీ అవుతా అని అనుకుంటున్నా. సో చూడాలి ఎంతవరకు వెళ్తానో. సో గాయస్ ఇక్కడైతే వర్షము గట్టిగానే కొట్టినట్టుంది. నాకైతే అసలు ఎంత చల్లగా గాలి వస్తుందంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనము ఈరోజు రైడ్లో వచ్చేసి మనకు ముందు ఒక ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది అనమాట. సో నేను ఇంకోటి విషయం ఏంటంటే నాకు ఈ లదాఖ్ రైడ్కి కావాల్సిన అమౌంట్ మొత్తం కూడా నేను నా కష్టార్జితంతో అయితే నేనైతే సంపాదించుకొని అయితే పోయినా అనమాట. సో ఇంట్లో వాళ్ళని అడుగుడు, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టుడు అలాంటిది అయితే నేను ఏం చేయలేదు. ఇంకోటి ఇంట్లో వాళ్ళు కూడా నాకు పోకు అది ఇది అని చెప్పి నాకేం ప్రెషర్ కూడా పెట్టలేదు. నేనైతే ఇప్పటివరకు మంచిగా ఎక్కడ పోయినా కానీ నాకు మా ఇంట్లో మొత్తం కూడా సపోర్ట్ చేస్తారు. వెళ్తే వెళ్ళనీలే అన్నట్లు ఉంటారు. సో అదనమాట. సో మనమైతే ఇప్పుడే ఒక ఫస్ట్ టోల్ ప్లాజాని అయితే దాటేసినాము. సో చూడొచ్చు అసలు మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఇంకా తడిగానే ఉన్నాయి. సో వర్షం అయితే గట్టిగా కొట్టినట్టుంది. సో మనం వెళ్ళేలోపు మనం ముందు మనం ఏ దారిలో అయితే వెళ్తామో ఆ దారిలో వర్షం పడితే కూడా బాగుండు. అంటే నేను పోకముందు. సో అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. చల్లగా ఉంది అసలు. నేను ఇక జాకెట్ కూడా వేసుకోలేను. సో ఇక మన లదాఖ్ రైడ్ గురించి కొంచెం మాట్లాడాలి. అదేంటంటే సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకేమైనా బండి కింద పడడం కానీ చిన్న యాక్సిడెంట్ అవ్వడం కానీ అయినదంటే ఒక చిన్న స్మాల్ యాక్సిడెంట్ అయింది. గుర్రంని గుద్దేసి కింద పడిన. అది మీకు చూపిస్తా, ఇక్కడ నాగినప్పుడు చూపిస్తా ఏమైంది అనేది. నాకైతే ఏం కాలేదు, కాకపోతే బండికి కొద్దిగా లైట్గా దెబ్బ తాకింది. సో ఇంకా ఒకసారి నిన్ననే ఒక 2 days బ్యాక్ ఒక వేస్ట్ నా కొడుకుల వల్ల బండి డ్యామేజ్ అయింది. పాపం నాదే కాదు, మనోడు HF Deluxe ఉన్నాడు కదా విశాలు, అతనిది కూడా పాపం. ఆ బండి అసలు HF Deluxe ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసిందంటే నా బండితో పాటు పర్ఫార్మెన్స్ చేసింది. నా బండి కంటే ముందు కూడా పర్ఫార్మెన్స్ చేసింది. అంటే నేను మ్యాక్స్ ఇక మనోడు ముందరనే ఉండాలి అన్నట్లు ఉండిండే నాకు కూడా. సో బండికి ఏం చేసిరంటే నా కొడుకులు చలికి మంట కాపుకుందామని చెప్పి కారుల్లో మేము తినడానికి వెళ్ళినాం. తినడానికి వెళ్తే ఆ కారు నా కొడుకులు లోకల్ వాళ్ళు అనుకుంటా, HRM అనుకుంటా కారు. సో వాళ్ళు ఏం చేసిరంటే బండి
పెట్రోల్ తీసేది పైప్ ఉంటుంది కదా చిన్న బండికి, హెచ్ఎఫ్ డీలక్స్కి లోపల పైప్ ఇట్లా గుంజితే పెట్రోల్ వస్తుంది కదా. సో ఆ పెట్రోల్ తీద్దామని చెప్పి ట్రై చేసిర్రు. అది BS6 అంట బండి. సో దానికి మొత్తం ఫిట్టింగ్ ఉంటుందంట పెట్రోల్ అంతా కూడా లాక్. సో ఆ కొడుకులు ఇక దాన్ని తీయనికి రాక ఇరగొట్టేసిర్రు పాపం, ఇరగొట్టేసిర్రు. ప్లస్ నా బండి కింద పడేసినట్టు. నాది అసలే సైడ్ స్టాండ్ సరిగ్గా లేదు. సో స్టాండ్ మీద పెడితే లెఫ్ట్ సైడ్లో కింద పడేసిర్రు నా కొడుకులు. కింద పడేసి మళ్ళీ వాళ్ళే లేపి వాళ్ళే మంచిగా సెట్ చేసి పెట్టిర్రు. ఇక మాకేం తెలియదు, మేము డబ్బు సలం అన్నట్లా. సో పొద్దున్న లేచి చూస్తే నా బండి ట్యాంక్, లెఫ్ట్ ట్యాంక్ ఉంది కదా, ఈడ హోల్ పడ్డది దానికి. ఇంకా ఏం అడుగుతాను చెప్పండి, ఇంకా నా కొడుకులు చేసిరని మాకు క్లారిటీ ఉంది కానీ మేము కళ్ళతోటి చూడలేము. సో ఇంకా సరే నీ అమ్మ పోనీలే అని చెప్పి ఇక లైట్ తీసుకున్నాము. ఇక పాపం మనోనికి విశాల్కి గట్టిగా పడ్డది బొక్క. దగ్గర బండిని మనాలి వరకు తీసుకురావడానికి ఒక 2000 ఛార్జ్ చేసిరంట బొలేరో వాళ్ళు. అదే మొన్న మేము ఎక్కించినాం కదా వాళ్ళు. సో అదనమాట విషయము. ఇప్పుడు మనోడు ఆల్మోస్ట్ దగ్గర ఢిల్లీ దగ్గర ఉన్నాడు. నేనైతే ఇప్పుడు నాగ్పూర్కి దగ్గరలో ఉన్నా. ఇంకా మ్యాక్స్ ఇక ఈరోజు ఇంటికి వెళ్ళే ఆలోచన అయితే నాకు ఉంది. సో చూడాలి ఇక ఎంతవరకు వీలవుతుందో ఈరోజు. సో ఇంకా బడ్జెట్, ఫుడ్ అవన్నీ కూడా ఒకటి సపరేట్గా ఒక వీడియో పెడతా నేను. సో నాకు మన వాళ్ళు కలిసిన తర్వాత కొద్దిగా డబ్బుల విషయంలో కొద్దిగా తక్కువైంది. సో ముగ్గురం ఉంటే ఇక ఆరామ్సే రూమ్ షేరింగ్ అదంతా కూడా తక్కువ అవుతుంది కదా, అట్లా అయింది అనమాట. సో ఒకవేళ మీరు ఏమైనా రైడ్ ప్లాన్ చేస్తే లదాఖ్ కానీ ఎక్కడైనా సరే కానీ రైడ్ ప్లాన్ చేస్తే మ్యాక్స్ ఒక 2 మెంబర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక్కడే అయితే మాత్రం బిల్లు వాచిపోతుంది. సో ఒక 2 లేదా 3 ప్లాన్ చేసిరంటే ఆరామ్సే ఖర్చులు తక్కువ అవుతుంది అనమాట. మెయిన్ మనకు హాస్టల్స్, రూమ్సే. గాయ్స్ ఫైనలీ నాగ్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. సో ఆల్మోస్ట్ పెట్రోల్ కూడా అయిపోయింది. సో పర్లేదు, చాలా వరకు దగ్గర 400 దాకా వచ్చినాము. సో మార్నింగ్ కూడా క్లైమేట్ మనకు మంచిగా సహకరించింది కాబట్టి తొందరగా వచ్చేసిన. సో మధ్యలో ఒక్కసారి మాత్రమే ఆగినా, ఒక్కసారి టీ బ్రేక్ అట్లా తీసుకున్నా. సో నాగ్పూర్ దాటిన తర్వాత ఇక్కడ నాగేసి ఇక అన్నం తినాలనుకుంటున్నా ఇప్పుడైతే. సో ప్రస్తుతానికైతే పెట్రోల్ లేదు. ముందు ఎక్కడన్నా పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ అయితే పట్టించేస్తా. సో మీరు లొకేషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం నాగ్పూర్ దాటిన తర్వాత జంగల్ ఉంటుంది కదా, అదే ఇది అన్నమాట, మొత్తం ఫారెస్ట్. సో మంచిగా ఉంది క్లైమేట్ కాబట్టి ధనాధన్ పోతున్నా నేను. సో ఇక్కడ నుంచి చూస్తురుగా నాగ్పూర్ 49 కిలోమీటర్స్ అంట. సో ఇక చూడాలి, దగ్గర ఎక్కడన్నా పెట్రోల్ బంక్ అనిపిస్తే ఆపేస్తా. గాయ్స్ ఫైనలీ నేనైతే ఆదిలాబాద్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఇప్పుడే దగ్గర ఒక గంట సేపు అట్లా రెస్ట్ తీసుకొని మంచిగా ఫుడ్ తినేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసిన. దాదాపు 15-20 రోజుల తర్వాత మన ఫుడ్ మళ్ళీ తిన్నా. సో మంచిగా అనిపించింది. సో ఎండ అయితే ఘోరంగా కొడుతుంది అసలు. కానీ ఇక మనం వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది కాబట్టి అందుకే తొందరగా వెళ్ళిన. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. ఇంకా దగ్గర 450 కిలోమీటర్స్ వెళ్ళాలి మా ఊరు వరకు వెళ్ళాలంటే. సో ఇక మ్యాక్స్ ఇక నైట్ అవుతుంది, దగ్గర 10 వరకు అయితే డెస్టినేషన్ టైం చూపిస్తుంది మ్యాప్లో. సో ఆరామ్సే వెళ్ళిపోదాం, తొందర ఏం లేదు. 10 కానీ 11 కానీ ఎట్లా మన రూట్లే కాబట్టి కొద్దిగా లేట్ అయినా ఏం కాదు. సో చూస్తారు కదా ఎండ ఎట్లా కొడుతుందో, ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ. కానీ నా బండికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. దగ్గర పొద్దు నుంచి ఇప్పటి వరకు 600 కిలోమీటర్లు వచ్చింది. అయినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పోతుంది. సో ఇది ఒక్కరోజు కష్టపడితే ఇక రేపటి నుంచి ఆరామ్సే ఇంటికాడనే కూర్చోబెడుతుంది దీన్ని, అట్లుంటుంది మనతోటి. సో గాయ్స్ ఫైనలీ మనం అయితే హైదరాబాద్లోకి ఎంట్రీ అయిపోయినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:26 అయింది. సో హైదరాబాద్కి అయితే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినా కానీ హైదరాబాద్ దాటడం పెద్ద టాస్క్. సో ఇప్పుడు 7:30 అయింది కదా, నేను ఆల్మోస్ట్ శంషాబాద్కి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో చూద్దాము.
సో ఘోరంగా అంటే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఆఫీస్ టైం కాబట్టి. సో చూద్దాం ఎంతవరకు వెళ్తామో. సో ఆల్మోస్ట్ ఒక 10 వరకు ఇంటికి రీచ్ అయినా చాలనుకుంటున్నా. సో మ్యాక్స్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు. శంషాబాద్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇక శంషాబాద్ వెళ్ళిందంటే ఇంకా నేను 1.5-2 గంటల్లో ఇంటికి వెళ్ళిపోతా ఊరికి. సో ఇక్కడనే ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక ఆ బండికి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే నేను ఊరు వెళ్ళి ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకొని, ప్లస్ ఇంకా నాకు చిన్న పని ఉంది ఇంటికాడ మా అమ్మ దగ్గర, ఆ పని చేసుకొని వచ్చేద్దామని అనుకుంటున్నా. సో ఆల్రెడీ మొత్తం వచ్చిన రూటే కదా అని చెప్పి ఇక అక్కడక్కడ మాత్రమే వీడియో ఆన్ చేసిన. కరెక్ట్ ఆఫీస్లో వదిలేసిన టైము ఇంటికి వెళ్తున్న టైంలోనే నేను ఇప్పుడు వెళ్తున్నా సిటీలోకి. 466 కిలోమీటర్స్ లీటర్స్. ఆ పెట్రోల్ మస్తు అయిపోతుంది ఇంటి వరకు. రైట్ అన్నా? సో బాగా దాహంగా ఉంది, కొద్దిగా వాటర్ తాగేసి ఇక్కడ నుంచి అయితే ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకొక 100 కిలోమీటర్లు వెళ్తే అయిపోతుంది. సో గాయ్స్ ఫైనలీ సిటీ అయితే దాటేసిన. ఒక 2 టైమ్స్ ఏమో రోజు దగ్గర 2000 పెట్రోల్ కొట్టించిందేమో మరి. సో ఇప్పుడే శంషాబాద్ అవుట్స్కట్స్కి వచ్చేసిన. సో ఇక్కడ నుంచి ఇంకా కరెక్ట్గా మా ఇంటి వరకు అంటే దగ్గర 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయింది. సో ఇక తొందరగా వెళ్ళాలి. మా అన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారంట ఊర్లో. సో నాకేందో తేడాగా ఉంది కొద్దిగా. చూద్దాం, అక్కడికి వెళ్దాము, ఇంటికైతే వెళ్దాము. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా లదాఖ్ ట్రిప్ అయితే నేను కంప్లీట్ చేసుకొని వచ్చేసిన. సో చిన్న యాక్సిడెంట్స్ అయినాయి. సో గాయస్ ఫైనలీ నేనైతే మా ఊరికైతే వచ్చేసిన. ఇదే మా విలేజ్. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుందో లేదో కానీ ఇది మా స్కూలు. మస్తు రోజుల తర్వాత మా ఊరికి వస్తున్నా. ఆరామ్సే ఒక 2-3 డేస్ ఇక్కడనే ఉండి ఇంకా రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్తా. అయ్యా ఏనా అయ్యా ఏందయ్యా ఇది? ఓ అమ్మా, అయ్యా ఏంది ఇంత పెద్ద చేసిర్రు? అయ్యా ఏందయ్యా ఇది? ఏదో ఇంత బ్యానర్ వేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.